అందరికీ నమస్కారం. చీకటి తొలగిన రాత్రి 3వ ఎపిసోడ్. రచన డి కామేశ్వరి గారు. చదువుతున్నది దేవి. దక్షిణాదిని ఉన్నంత పరిశుభ్రంగా ఉత్తరాదిన దేవాలయాలు ఉండవు. అందులో పూరి, బనారస్ దేవాలయాలు అపరిశుభ్రతకి ప్రసిద్ధి. ఆ వాతావరణంలో ఒక్క క్షణం దేవుడి మీద మనసు నిలవదు. అయినా ప్రజలు వెళ్ళడం మానరు. నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చాం, ఓసారి చూసిపోదాం అనైనా రాక మానరు. అదేమిటో పూరి వెళ్ళి జగన్నాథుణ్ణి దర్శించుకొని రాలేదు అంటే అదో వెళ్తిగాక ఏదో తప్పు పని చేసినట్టు ఫీల్ అవుతాం. అందుచేత ప్రతిసారి విసుక్కుంటూనే వెళ్ళడం పరిపాటి. కారు ఆగడం తడువు. ఒక 10 మంది పండాలు చుట్టుముట్టారు దేవుణ్ణి దర్శనం చేయిస్తామని. వద్దు మహాప్రభు అన్నా వినిపించుకోక వెంటబడ్డారు. మామూలు దేవాలయానికి మాదిరిగా పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళడానికి లేదు. పూరి దేవాలయానికి ఈగలు ముసిలే లస్కోరా ఉండలు, పిడతల్లో దొరికే రసగుల్లాలు, జగన్నాథుడికి ఇష్టం కాబోలు, పూలు, లస్కరా ఉండలు కొని లోపలికెళ్ళాం. దేవాలయానికి వెళ్లే త్రోవలో లోపల ఇరుపక్కల రకరకాల సైజుల కుండల్లో అన్నాలు, పప్పులు, కూరలు వండి అమ్మకానికి పెడతారు. వాటిని ఆశ్రయించుకుని ఎన్ని వేల లక్షల ఈగలు బ్రతుకుతున్నాయో లెక్కే లేదు. అబ్బా, అదేమిటి ఆ అన్నాలేమిటి? చీచి, ఈగలు ఎలా వ్రాలుతున్నాయో చూడు. మీనాక్షి అవి చూసి అసహించుకుంది. తప్పు కళ్ళు పోతాయి అలా అన్నావంటే. అది మహాప్రసాదం, దానికే రోగాలు అంటావు. ఎన్ని ఈగలు వ్రాలినా. నవ్వుతూ అన్నా ఆ మాటల్లో కాస్త నిజం ఉందేమోనని అనిపిస్తుంది. రోజుకి ఎన్ని 100 మందో ఈ భోగం కొనుక్కుని తింటూనే ఉంటారు. అందరికీ రోగాలు వస్తున్నాయా? అంతేకాదు, ఆ భోజనం రుచి చాలా బాగుంటుంది. ఆ రుచి మనం ఎంత బాగా ఇంట్లో వండినా రాదనే తిన్న అందరూ అంటారు. ఈ దేవాలయంలో దద్దోజనం, పులిహార రుచి ఇంట్లో చేసిన దానికి చస్తే రాదు. అలాగేనేమో అది భగవంతుడు మహిమేనేమో. మనము తినాలి ఆ ప్రసాదం. పూరి వచ్చి అది తినకుండా వెళ్తే తిన్నగా నరకానికి పోతావు. నవ్వుతూ బెదిరించాను. అప్పటి నరకం సంగతి తర్వాత కానీ ముందు ఈ నరకం నుంచి నన్ను లాక్కెళ్ళు. మీనాక్షి, నీకు ఇష్టం లేకపోతే మానే కానీ కామెంట్స్ మాను. రామావతారం కసిరాడు. అతనికి దైవభక్తి, నమ్మకం ఎక్కువ. ఆ తొడ తొక్కిడిలో దైవ దర్శనం అయింది అని అనిపించుకొని బయటపడ్డాం. మామూలు కంటే 6 నెలల్లో పూరిలో విపరీతమైన రష్ ఉంది. కారణం, జగన్నాథుని నవకళేబర్ ఉత్సవం జరుగుతుంది. నవకళేబర్ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి పాత విగ్రహాలని తీసేసి కొత్త ప్రతిష్ఠిస్తారు. ఆ పాత విగ్రహాల్ని దేవాలయ ఆవరణలోనే అగ్నిహోత్రానికి అర్పిస్తారు. కైవల్యం, వైకుంఠం అంటారు. అది చూడడానికి వేల కొద్ది ప్రజలు వస్తారు. ఆ కొత్త విగ్రహాలని ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేయడానికి వీల్లేదు. దేవస్థానం పూజారులు నెల రోజులు ముందుగా ఆ విగ్రహాలకి కావలసిన కలప కోసం వెతకడానికి బయలుదేరతారు. ఆ విగ్రహాలు చేసేందుకు కావలసిన వేప చెట్టుకి నెల నుంచి 3 గజాల ఎత్తు వరకు కొమ్మలు ఉండకూడదు. ఆ కొమ్మలన్నీ ఆకాశం వైపే ఉండాలి. ఆ వేప చెట్టు మొదట పాము పుట్ట ఉండడం శ్రేష్టం. చెట్టు మీద ఏ పక్షుల గూళ్ళు ఉండరాదు. వేప చెట్టు, రావి చెట్టు పక్కపక్కన ఉండాలి. మొదలైన ఏవేవో నిబంధనలు ఉంటాయి. అలాంటి చెట్టు కోసం అన్వేషిస్తారు. ఈసారి ఒక వింత జరిగింది. ఒక పూజారికి జగన్నాథుడు కళ్ళలో కనిపించి, నా కోసం ఫలానా చోట ఒక చెట్టు ఉంది, దానితో నా విగ్రహాలు చేయండి. ఆ చెట్టు మీద శంఖం, చక్రం, గద, పద్మ చిహ్నాలు ఉంటాయి అని చెప్పాడుట. ఆ ప్రకారంగా ఆ చెట్టును వెతుక్కుంటూ బయలుదేరితే సరిగ్గా కళలో చెప్పిన చోటలోనే ఆ చెట్టు కనిపించింది. దాని మీద శంఖ, చక్ర, గద, పద్మాల ఆకారం ఆనవాళ్లు చెట్టు మీదే సహజంగా ఉన్నాయి. ఇంకా వింత చూడ్డానికి తండోపతండాల ప్రజలు వచ్చారు. ఆ చెట్టు నరికి ఉత్సవాలతో, ఊరేగింపుతో పూరికి తీసుకెళ్ళి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు. ఇదంతా చెప్తే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంతో విన్నారు. త్రోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించారు వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు. మీనాక్షి, శాంతి ఒరిస్సా ఫిలిగ్రిల్ వర్క్కి, కొమ్ము సామానుకి ప్రసిద్ధి. మీనాక్షి ఫిలిగ్రీ వస్తువులు చాలా కొంది. డ్రాయింగ్ రూమ్లో ఏవేవో డెకరేషన్ సామాన్ కొంది. జంతువుల చర్మంతో చేసే బూట్లు,
పాము చర్మాలతో చేసిన చెప్పులు, ఎన్నెన్నో కొంది. గవ్వలతో చేసిన వస్తువులు, పూసల హారాలు కొంది. వెర్రిగా ఓ 200 ఖర్చు పెట్టింది ఆ పూట. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చేసాం భువనేశ్వర్. కోణార్క్ భువనేశ్వర్కి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పటి సూర్యభగవాను ఆలయం ప్రస్తుతం శిథిలంగా ఉంది. 13వ దశాబ్దం నాటిది. గర్భగుడి ముఖద్వారం సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఉంటుంది. సూర్యుని ఉదయకిరణాలు సరిగ్గా ఆ విగ్రహం మీదే పడేవిట. ప్రస్తుతం ఆ విగ్రహం లేదు. పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్ళు పేర్చి నిలబెట్టారు. అంత ఎత్తుకు ఆ రాళ్ళును చేర్చి కట్టిన సూర్యరథం చూడగానే ఎలా తెచ్చారు రాళ్లను, ఎంత ఎత్తుకు అని ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక పరికరాలు లేకుండా, సిమెంటు, ఇసుక వగైరాలేవీ లేకుండా అద్భుతమైన కళాఖండాన్ని అంత ఎత్తున రాళ్లలో మలచిన ఆనాటి శిల్పుల కౌశలానికి ఆశ్చర్యపడకుండా ఉండలేం. సరిగ్గా ఆర్కిటిక్ వ్యూతో చూస్తే ఒక్కొక్క పక్క ఓ రోజు తక్కువ పట్టదు. ఆ శిల్పకళా వైభవాన్ని చూడాలంటే మనకి తెలియని ఎన్నో అర్థాలతో రాళ్ళని మలిచారు ఆ శిల్పులు. 12 నెలలు 12 చక్రాలుగా, 7 అశ్వాలు వారానికి గుర్తుగా, ఒక్కో చక్రంలోని చీలికలు పక్షంగా రకరకాల అర్థాలున్నాయి ఒకదానికొకటి. ఓ చక్రంలో అలంకారాలు, ఆభరణాలు, ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్ది ఉన్నాయి. అన్నిటికంటే ప్రజలను ఎక్కువగా ఆకర్షించేది కోణార్క్ దేవాలయం మీద ఉన్న కామసూత్రాల శిల్పాలు. కొంటె కోణంగులు ముసిముసి నవ్వులు నవ్వుతారు. స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు. విదేశీయులకే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలని జాగ్రత్తగా ఖరీదైన కెమెరాలతో ఫోటోలు తీస్తూ ఉంటారు. కావలసిన వారికి ఆ ఫోటోలన్నీ పైన దొరుకుతాయి దుకాణాల మీద. అక్కడ మన దేశీ యువకుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ ఇష్టం అనుకుంటా. వాళ్లకున్న అంగబలం, అర్ధబలం మనకి లేవు కదా. వెంటబడ్డ గైడ్ని వద్దని బయలుదేరాం అందరం. నెంబర్ల వారీగా ఎక్కుతూ పెడితే సులభంగా అవుతుంది వెళ్ళడం. ఉప్పునీటి గాలికి రాళ్ళు కన్నాలు పడి ఆకారాలు పోగొట్టుకున్నాయి. రాయినే కన్నాలు పెట్టగల శక్తివంతమైన గాలి. అబ్బా, ఎంత బాగుంది బావా! మీనాక్షి కింద నుంచే చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. రియల్లీ వర్త్ సీయింగ్. రామావతారం కూడా మెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచి ఏం చూస్తారు, పదండి ముందు చుట్టూ తిరిగి తర్వాత పైకి వెళ్దాం అన్నాను. చుట్టూ తిరిగి చూసి పైకి ఎక్కడం ఆరంభించాం. కాస్త దూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిల పడిపోయాడు. పాపం స్థూలకాయుడు, దానికి తోడు పొట్ట. అంతేకాక మరీ పిరికివాడు. అన్నిటికీ భయం, చాదస్తం. చకచకా పరుగులు పెడుతున్న పిల్లల్ని పడిపోతారని వెళ్ళొద్దని కేకలు పెట్టసాగాడు. మమ్మల్ని జోళ్ళు విప్పేయమని గాబరా పడ్డాడు. జారిపోతారు రాళ్ల మీద అని పిల్లల బూట్లు విప్పి వాళ్ళు అటూ ఇటూ పరిగెత్తకుండా చేతులు పట్టుకున్నాడు. ఇక్కడి నుంచి చూద్దాం, కనిపిస్తుందిగా అంటాడు రామావతారం. బాగుంది, మీరు రాకపోతే మానేయండి. ఇంత దూరం వచ్చి చూడకుండా కూర్చోడానికా వచ్చాను. రామావతారం మాటలు లక్ష్య పెట్టకుండా పైకెక్కసాగింది మీనాక్షి. నేను మరేం పర్వాలేదని నచ్చ చెప్పినా రామావతారం పైకి రాలేను అన్నాడు. మీరు వెళ్ళండి, పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు. పిల్లల్ని నేను చూస్తాను, నేను ఎన్నోసార్లు చూశాను అంది శాంతి. మొత్తం మీద రాలేక రామావతారం, ఇంట్రెస్ట్ లేదంటూ శాంతి ఇద్దరు కిందే ఉండిపోయారు. సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తానని రామావతారానికి ప్రామిస్ చేసి పిల్లలు, నేను, మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూసాం. తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ఒక మూల నీడ ఉన్న రాయి మీద కూర్చున్నాం. పిల్లలు ఎంత చెప్పినా వినకుండా కిందకి పరిగెత్తి వెళ్ళిపోయారు. కింద కూర్చున్న రామావతారం, శాంతి బొమ్మల్లా కనిపిస్తున్నారు అంత ఎత్తు నుంచి. అలా చూస్తూ హఠాత్తుగా మీనాక్షి అంది, మీ ఆవిడ చాలా అందగత్తేనే బావా. ఏమంటాను? అందులో రామావతారం పక్కన కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తోంది. ఏదో ఒకటి అనాలిగా. అందంగా మలిచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ. నిర్లక్ష్యం ధ్వనించేటట్టు సిగరెట్ అంటించుకుంటూ అన్నాను. మీనాక్షిని చూసిన దగ్గర నుంచి నిజంగా శాంతి ఇంట్లో ఒక ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తోంది నాకు. అదేమిటి అలా అంటావు? కాకపోతే మరేమంటాను, నీవే చూస్తున్నావుగా. కదలిక లేని బొమ్మలానే ఉంటుంది ఇంట్లో. ఒక చలాకితనం లేకుండా డ్రాయింగ్ రూమ్లో డెకరేటివ్ పీస్ లాగా ఇంటికి అలంకారం. విరక్తిగా అన్నాను.
మా ఆయన బుద్ధావతారం అనుకుంటే మీ ఆవిడ ఆయన్ని మించిపోయింది స్తబ్దతనానికి. అబ్బా, ఎలా ఉండగలరో ఒక మాట మంతి సరదా లేకుండా. నేనుండలేను బాబు. నీకు ఈ బుద్ధావతారం, నాకు ఈ కూర్మావతారం దొరికాయి. నవ్వుతూ స్పోర్టివ్గా అందామని ప్రయత్నించినా ఆ మాటల్లో చిన్న నిస్పృహ ధ్వనించింది. బాగా చెప్పావు, అయినా అంతే, దేనిలోనూ సరదా లేదు. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు, క్లబ్బులకు అంతకంటే అక్కర్లేదు, ఫ్రెండ్స్ అసలే లేరు. ఎంతసేపు ఆఫీసు, తర్వాత తినడం పడుకోవడం. నాకు కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆయనతో లాభం లేదని నా అంతటి నేనే సరదాలు తీర్చుకుంటాను. కొన్నిటిని ఆయన కోసం చంపుకోవడం తప్పడం లేదు. అదొక రకంగా అనింది మీనాక్షి. నీది నాది ఒకటే కేసు. ఇలాంటి జంటలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు. శాంతి అన్ని విధాల అనుకూలవతే. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఇంట్లో దేనికి లోట్లేదు. మరెందుకు ఆ స్తబ్దత? సరదాగా చలాకీగా జల్సాగా బ్రతికే 4 రోజులు ఎందుకు బ్రతకూడదని నేను అంటాను. ముందు చూపు ఉండాలి అంటుంది. ఈరోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో అంటుంది. భవిష్యత్తు ఆలోచించాలి అంటుంది. ఏదో నాన్సెన్స్ చెప్తూ ఉంటుంది. కబుర్లు చెప్పమంటే ఫస్ట్ ఎంతకని వాదిస్తాను. తన మూలంగా నా సరదాలు ఎన్నో చంపేసుకున్నాను. అదొక రకం విరక్తిగా అన్నాను. బావా, అటు చూడు, ఆ బుద్ధావతారం మీ కూర్మావతారం ఇద్దరిని ఒక చోట పెడితే ఎలా ఉందంటావు? నిజంగా అలాంటి వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటావు? నవ్వుతూ కొంటగా అంది మీనాక్షి. ఇంకెలా ఉంటుంది, వాళ్లతో పాటు ఇల్లు కూడా నిద్రపోతుంది. నా జోక్కి నేనే నవ్వాను గట్టిగా. మీనాక్షి గట్టిగా నవ్వింది. కరెక్ట్ బావా అంటూ. కింద నుంచి రామావతారం, శాంతి మా వైపు చూస్తున్నారు. మేము నవ్వుతున్నామని తెలిసిన కారణం తెలియదు, వినపడదు. రమ్మని చెయ్యూపాడు రామావతారం. కిందకి దిగి వెళ్ళాం. కొబ్బరి బొండాలు కొంటున్నాడు రామావతారం. చల్లని కొబ్బరి బొండాలలో నీళ్లు తాగాక ప్రాణం కుదుటపడిందనిపించింది. కెమెరా తీసి రకరకాల ఫోజుల్లో ఏనుగుల శిల్పాల దగ్గర, రథచక్రాల దగ్గర అందరినీ నిలబెట్టి ఫోటోలు తీశాను. బయటకెళ్ళి ఎదురుగా సర్వి చెట్ల మధ్య ఇసుకలో కూర్చుని తెచ్చుకున్న పలహారాలు తిని కాఫీలు తాగాం. అక్కడ రాత్రి ఉండదలిచిన వారికి గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ ఉండి చేసేదేమీ లేదని రాత్రి ఉండే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇంకా అక్కడ చూడవలసిన మ్యూజియం ఒకటి చూసేసి 7 గంటలకి ఇల్లు చేరాం. తర్వాత మా ప్రోగ్రాం గోపాల్పూర్ దూరం కాబట్టి ఒక్కరోజులో వెళ్ళి రావడం కుదరదని 3 రోజులు ప్రోగ్రాం వేశాం. రోజు వెళ్ళడం, అక్కడొక రోజు ఉండడం, 3వ రోజు బయలుదేరి రావడం. గోపాల్పూర్లో సముద్రం తప్ప అక్కడ ఇంకేం చూసేందుకు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్కి వెళ్తారు. గోపాల్పూర్లో బీచ్ ఒడ్డున ప్రసిద్ధి చెందిన ఓబరాయ్ హోటల్ ఉంది. విదేశీ పద్ధతులలో ఆధునికంగా కట్టబడిన హోటల్ అది. ఆ ఖరీదులు సామాన్యులకు అందుబాటులో ఉండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరీ డబ్బున్న వాళ్ళు, విదేశీయులే అయి ఉంటారు. పూరిలాగే హోటళ్లలో, బీచుల్లో అందరూ విదేశీయులే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్కి, క్రిస్మస్ సెలవులకి హోటల్ నిండుగా ఉంటుంది. హోటల్ ముందు కుర్చీలు వేసుకుంటే సముద్రపొడ్డున కుర్చీలు ఉన్నట్టే ఉంటుంది. నా ప్రోగ్రాం విని శాంతి ఓబరాయ్ హోటల్లో కాస్ట్లీ కదూ అంది. నాకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూశాను. అయితే అవుతుంది, రోజు ఖర్చు పెడతామా ఏంటి? ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. ఓ సరదా లేదు, పాడు లేదు. అవసరమైన దానికంటే నా గొంతు అంత కర్కశంగా మారడానికి కారణం ఇన్నాళ్లుగా శాంతి పట్ల నా విరక్తి కారణం. సందు దొరకగానే కసి తీర్చుకున్నాను. శాంతి ముఖం నల్లబడింది. అందుకు అనలేదు, అదురుతున్న పెదవులతో మెల్లగా అంది. పరిస్థితి గురించి రామావతారం శాంతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించాడు. అవునండి, రోజుకి ఎన్ని 40లో అనవసరంగా ఖర్చు పెడతారు. అంత ఖర్చు ఎందుకు? అందులో 2 రూములు కావాలి మనకు. రోజుకు ఓ 100 అంటే చాలా ఎక్కువ. అంతా చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేం లేదు. పూరి చూసాంగా అన్నాడు. మరేం పర్వాలేదు, అవనేయండి. రోజు మీరు రారు, రోజు ఖర్చు పెట్టం. అన్నీ చూడ్డానికి కాకపోతే మరెందుకు వచ్చారు మీరు? శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను. శాంతి తలవంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీనమ్మాయిన ఆమె మొహం చూస్తే ఆమెతో అంత దురుసుగా మాట్లాడకపోవాల్సిందేమో అని అనిపించింది. గోపాలు ఊరు వెళ్ళిన రోజు మధ్యాహ్నం
ఆ మర్నాడు అంతా నేను మీనాక్షి ఎక్కువ భాగం సముద్రంలోనే గడిపాం. సముద్ర పొట్టిన కుర్చీలు వేసుకొని రామావతారం, శాంతి పుస్తకాల్లో ట్రాన్సిస్టరో పట్టుకొని కూర్చునేవారు. వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు దగ్గరగా నీళ్లలో ఆడుకుంటూ ఉండేవారు. నేను మాత్రం మీనాక్షి స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి దూరంగా నిర్జనమైన ఒడ్డున అలా కూర్చుని గంటలు గంటలు గడిపేవాళ్ళం. ఆ 2 రోజుల్లో మీనాక్షి నాకు మరింత సన్నిహితంగా వచ్చినట్టు అనిపించింది. అలా ఆమెను చూస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో లభ్యం అవని తృప్తి, ఆనందం ఎన్నాళ్లకు ఆ 2 రోజుల్లోనే లభ్యమైనట్టు అనిపించింది. మా మాటలకి అర్థం ఉండేదే కాదు. మీనాక్షి ఏదో చెప్పేది, నేను పరధ్యానంగా వింటూ కొడుతూ ఆమెను కళ్ళతో తాగేసేవాడిని అంతే. అంతకంటే చొరవ చేసే సాహసం చేయలేకపోయాను. నా ఊహలు ఎంతసేపు మీనాక్షిని పెళ్ళాడి ఉంటే అన్న దగ్గరే కేంద్రీకృతమై ఉండేవి. ఎంతసేపు అలా ఆలోచించడం, అలా పరస్త్రీని చూడడం వగైరా తప్పని, నా భార్యకి ద్రోహం చేస్తున్నాను అన్న ఆలోచన కానీ ఆ క్షణంలో నాకెప్పుడు రాలేదు. మరి మీనాక్షి మనసులో ఏ భావాలు ఉండేవో నాకు తెలియదు. నా మీద ఇష్టమున్నట్టు పబ్లిక్గానే ప్రకటించేది. నన్ను పెళ్ళాడదామన్న ఊహ ఉన్నట్టు స్ఫురించింది మాటల్లో. సరే, అప్పటి ఊహల్లో ఇప్పటి మాట. ఇప్పుడు ఇంకా నన్ను పెళ్ళాడనందుకు పశ్చాత్తాపపడుతుందా? ఆమె భర్తతో ఆమె సంతృప్తి పడలేకపోతుందా? నాలాగే ఆమె ఆలోచిస్తుందా? మీనాక్షి మాటలు, చేతలు, చూపులు నన్ను కవ్విస్తూ ఉండేవి. అది కవ్వింప, మీనాక్షి స్వభావ సిద్ధమైన చేతలో తేల్చుకోలేకపోయేవాడిని. మీనాక్షితో ఉన్నంతసేపు ఇసుకలో నా దగ్గరగా అంటున్నట్టు తాకుతూ కూర్చునేది. ఏదో చెప్తూ నా కాలి మీదో చేయి వేసేది. ఇంకా సరసాలు ఎక్కువైతే నా బుగ్గలు గిల్లేది, ముక్కు పట్టుకు లాగేది, కితకితలు పెట్టేది. నా చేతిలో చేయి దూర్చి అటు ఇటు ఊగిస్తూ మాట్లాడేది. వీటన్నిటి దృష్ట్యా మీనాక్షి మనసులో ఏముందో, ఏం కోరుతుందో తెలుసుకోవాలని అనేక విధాల ప్రయత్నించేవాడిని. ఇది కేవలం మీనాక్షి అలవాటేమో. మగవాళ్లతో ఇంత చనువుగా మెసలడం, ఇలా మాట్లాడడం వగైరా పాశ్చాత్య దేశం అలవాటు అనడం అలా చేస్తోందేమో అని అనిపించింది. మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేను ఏదైనా కాస్త చొరవ చేస్తే ఫీల్ అవుతుందేమో. ఎంతైనా వివాహిత స్త్రీ, భారత స్త్రీ సంస్కృతి ఏదైనా కొంత కాకపోతే కొంతైనా మీనాక్షిలోనూ మిగిలే ఉండాలి. 2 పిల్లల తల్లి, 10 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన ఆడది మరో పరాయి మొగాడు పొందు కోరుతుందా? మీనాక్షితో ఉన్నంతసేపు ఈ ప్రశ్నలు వస్తూ ఉండేవి. వీటికి జవాబు చెప్పుకోవడంతోనే ఆ కాస్త టైము హరించుకుపోయేది. అసలు చెప్పాలంటే అన్నిటికీ ముఖ్య కారణం పిరికితనం. మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమంటుందోనన్న ఆలోచన ఓ పక్క, ఇంకోవైపు రామావతారానికి శాంతికి తెలిస్తే మా బ్రతుకులు ఏమవుతాయన్న పెరికితనం. భయమే ఉరకలు వేసే నా మనసుని వెనక్కి లాగేది. మొత్తం మీద ఏ కారణమైతే గాక మీనాక్షి నేను హద్దు మేరకుండా కాలక్షేపం చేశాం. తర్వాత హీరాకుడ్ డ్యామ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు కానీ, రూర్కెలా వెళ్ళినప్పుడు కానీ మీనాక్షి తన ఏకాంతంగా గడిపే సమయం లభ్యం అవ్వలేదు. హీరాకుడ్ డ్యామ్ చూడ్డానికి వెళ్ళిన జవహర్ మినార్ దగ్గర అశోక్ నివాస్ గెస్ట్ హౌస్లో బస చేశాం. గెస్ట్ హౌస్ చాలా అందంగా ఎత్తైన కొండ మీద కట్టారు. నెహ్రూ గారి డ్యామ్ పూర్తయ్యాక ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయన ఉండడానికి రాత్రి పగలు పనిచేసే ఆయన వచ్చేటప్పటికి ఆ విడిదిని తయారు చేశారు, చాలా ఖర్చు పెట్టి. కొండ మీద నుంచి చూస్తే డ్యాము బూర్లా, హీరాకుడ్ కనిపిస్తాయి. డ్యామ్కి ఒక పక్కగా ఉండే ఊరు హీరాకుడ్ అని, ఇంకో చివరగా ఉండే ఊరు బూర్లా అని అంటారు. డ్యామ్ కట్టేటప్పుడు ఆ కాలం అంతా చాలా బాగుండేది. తమిళులు, పంజాబీలు, తెలుగువారు కాస్మాపాలిటన్గా ఉండేది. డ్యామ్ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కిందకు వచ్చాక ఇప్పుడు పూర్తిగా ఒరియా వారు మాత్రమే ఉంటున్నారు. బిల్డింగులు చాలా ఖాళీగా ఉన్నాయని బూర్లా ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు కట్టారు. హీరాకుడ్లో అల్యూమినియం ఫ్యాక్టరీ, కేబుల్స్ ఫ్యాక్టరీ మొదలైనవి పెట్టారు. డ్యామ్ చూడ్డానికి పర్మిషన్ తీసుకొని కారులో డ్యామ్ అంతా చూపించారు. హీరాకుడ్ ప్రపంచంలో చాలా పొడవైన డ్యామ్. డ్యామ్ పైన రైలింగ్ పట్టుకొని కింద స్ఫీలిక్స్ చూస్తుంటే ఎత్తు నుంచి కిందకి దుముకే ఆ నీటి వేగానికి కళ్ళు తిరుగుతాయి.
రాత్రి అయితే డ్యామ్ పొడుగున లైట్లు బారుగా అందంగా కనిపిస్తాయి. కిందకి వెళ్ళి పవర్ హౌస్ అంతా కూడా చూసి వచ్చాను. అలా పైనుంచి రొద చేస్తూ దుమికే ఆ నీటి వేగాన్ని మరికాస్త దూరంలో అంత వేగం ఏమైపోతుందో ఏం తెలియనట్టు నెమ్మదిగా నిర్మలంగా కాలువ ద్వారా వెళ్ళిపోతున్న ఆ మహానదిని చూస్తుంటే శాంతి పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఆ దృశ్యంలో ఉరకలు పరుగులతో రొదతో దుమికే జలపాతం మీనాక్షి, నిండుగా నిర్మలంగా పారే నది శాంతి. రెండిటిలో ఉండేది నీరే, కానీ స్వరూపాలకి ఎంత భేదం. మీనాక్షి స్త్రీ, శాంతి కూడా స్త్రీయే, కానీ ఇద్దరికి ఇంత తేడా. నాకెందుకో ఆ ఎగురుతూ దుమికే జలపాతమే నచ్చింది. అవును, ఆ కాలువ వెంట నెమ్మదిగా పారే నీటిలో ఏం ప్రత్యేకత ఉందని ఎవరన్నా అటు చూస్తారు? డ్యామ్ చూడ్డానికి వచ్చే వారినన్నా ఆకర్షించేది ఆ ఎత్తు నుంచి ప్రచండ వేగంతో ఉరకలు వేసే నీరే, కానీ కాలువ కాదు. బుర్లాలో ఉన్న ఒక్కరోజు డ్యామ్ చూడ్డానికి, తెలిసిన మిత్రులను చూడ్డానికి, సాయంత్రం సిప్లిమా అనే చోట కట్టిన పవర్ హౌస్ చూడ్డానికి సరిపోయింది. మీనాక్షికి నాకు ఏకాంతంగా గడిపే అవకాశం అక్కడ లేదు. తర్వాత రూర్కెలాలో అసలు వీలు కుదరలేదు. రూర్కెలాలో స్టీల్ ప్లాంట్ చూడాలని కోరిక కంటే కూడా మా పిన్ని కూతురు మీనాక్షికి అత్త కూతురు అన్నమాట చూడాలన్న కోరిక ఎక్కువైంది. చాలా రోజులకి కలుసుకున్న మా అందరినీ చూసి విస్తుపోయింది విశాల, సంబరపడిపోయింది. స్టీల్ ప్లాంట్లో దాని మొగుడు ఇంజనీర్, 1000 రూపాయలు జీతం, క్వార్టర్స్, 2 పిల్లలు, అన్నీ బాగానే ఉన్నాయి. పాపం అతను ఒక 2 రోజులు సెలవు పెట్టి అన్నీ తిప్పి తీసుకొచ్చాడు మమ్మల్ని. మా కోసం మహా ఆర్భాటంగా ఏర్పాట్లు చేసింది విశాలి. అక్కడున్న 2 రోజులు తినడం, తిరగడం, రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్పుకోవడం, సమయం చాలా తేలికగా చాలుతుందా అనుకున్న దానికంటే మరొక 2 రోజులు ఎక్కువగా ఉండిపోయాం. రూర్కెలా ఒరిస్సాలో పెద్దదైన ఊరు ఒకటేంటి ముఖ్యమైంది అని చెప్పాలి. ఎంచేత అంటే అవడానికి కటక్, సంబల్పూర్, బరంపురం వాళ్ళు పెద్దదైన నీట్గా అందంగా చక్కని రోడ్లు అవి ఉన్న ఒరిస్సా ఊళ్ళు 2 ఉన్నాయి. ఒకటి రూర్కెలా, రెండవది భువనేశ్వర్. భువనేశ్వర్ రోడ్లు బంగ్లాలు తప్ప లైఫ్ లేదు. రూర్కెలా అలా కాదు, కాస్మోపాలిటన్ ప్లస్ కాబట్టి చాలా సందడిగా ఉంటుంది. మంచి సినిమాలు ప్రత్యేకం, ఆంధ్ర అసోసియేషన్ వగైరాలు ఉన్నాయి. కాలక్షేపానికి లోటు ఉండదు. ఎన్నాళ్ల నుంచో నేను శాంతి వెళ్దామనుకుంటూనే అశ్రద్ధ చేశాం. ఆ కోరిక ఎన్నాళ్ళకి తీరింది. మీనాక్షి ధర్మమాని. రూర్కెలా నుంచి వచ్చాక ఇంచుమించు అందరం డీలా పడిపోయాం. 15 రోజులై తిరుగుతున్న వాళ్ళు తిరుగుతున్నట్టే ఉన్నాం, టూరిస్టులాగా. వేళకు తిండి లేక నిద్ర లేక తిరగడంతో అందరం మొహాలు వేళ్లాడేశాం. ఇంకా నేను ఎక్కడికి రాను బాబోయ్ అనేశాడు రామావతారం. అన్నట్టు బావా, ఖండగిరి, ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి. నీ ఓపిక మెచ్చుకోవాలి. ఇంకా తిరగలమనేనా నీ ఉద్దేశం అన్నాడు రామావతారం. అవే కాదండోయ్, మర్చిపోయాను. మీకు ఓపికనుంటే ఇంకా మాచ్కండు, చిత్రఘాట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా దూరం, కోరాఫుట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. వద్దు బాబు, చాలు, ఇంకెక్కడికి రాలేను. మీకు నమస్కారం పెట్టేశాను. పోనీ అవి వద్దు, దూరం అంటున్నావు. నయాగరా అని ఎలాగూ చూసాం కదా, పక్కనున్న ఖండగిరి, ఉదయగిరి చూపించు చాలు అంది మీనాక్షి. ఓ దాందేముంది, కాస్త రెస్ట్ తీసుకున్నాక ఓ పూట వెళ్ళొచ్చు. ఓ రోజు రెస్ట్ తీసుకున్నాక ఆ ఊరిలో కూడా చూడాల్సిన లింగరాజు ఆలయం, మ్యూజియం వగైరాలు చూపించాను. లింగరాజు ఆలయం పూరి దేవాలయం కంటే చాలా పురాతనమైంది. ఇండియాలో దేవాలయాల కంటే ఎత్తైన శిఖరం గలదిట. దేవాలయంలో ఈశ్వరుడి లింగ భూమి నుండి కాస్త మాత్రం పైకి కనిపిస్తుంది. చరిత్ర ప్రసిద్ధమైన ఆలయమే. ఇంకా అక్కడున్న రాజారాణి టెంపుల్ కూడా తీసుకెళ్ళాను. ఒరిస్సాలో దేవాలయాలన్నిటికీ స్ట్రక్చర్ ఒకేలాగా ఉండి వైవిధ్యం కనపడదు. మరోపూట మ్యూజియం చూపించాను. భువనేశ్వర్లో కంటికి ఆహ్లాదంగా ప్రతి బిల్డింగ్ మీద రంగురంగుల బోగన్విల్లాలు విరగబూసి పూలతో అందంగా కనిపిస్తాయి. మ్యూజియంలో ఆ పూల మొక్కల మధ్య కలర్ ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి. మ్యూజియంలో ముఖ్యంగా చూడవలసినవి ఒరిస్సా ఆర్ట్స్ క్రాఫ్ట్స్. హాల్లో ప్రవేశించగానే ఎదురుగా కోయవాళ్ల చేతులు నడుం చుట్టూ కలిపి చేసే డాన్స్ కనిపిస్తుంది. ఆ దృశ్యం గాజు కేసుల్లో
కనుక బంధించకపోతే నిజంగానే అక్కడ కోయవాళ్ళు డాన్స్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. మట్టితో మలచిన లైఫ్ సైజు బొమ్మలకి విగ్గులు, బట్టలు, ఆభరణాలు అన్నీ పెట్టి తయారు చేసిన ఆ ప్రతిమలకి ప్రతి వంపు సొంపు చిన్న చిన్న డీటెయిల్స్తో సహా మనుషులే అక్కడ నిలబడ్డారా అన్న భ్రమ కలిగిస్తాయి. వచ్చే ఎపిసోడ్ ఆఖరి ఎపిసోడు, కథ కొనసాగుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.